హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఐరన్ హిల్ రెస్టారెంట్ రాజమండ్రి విజిట్ చేయడం జరిగింది. ఇది మా పెద్దబాబు చెన్నై వెళ్ళిన బీటెక్కి చెన్నై వెళ్తున్న సందర్భంగా వాళ్ళ బాబాయ్ పిన్ని ఇస్తున్న ట్రీట్. మేము ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఇది బ్రేవరేజ్తో కూడిన రెస్టారెంట్, కానీ ఫ్యామిలీస్ కూడా వెళ్ళడం చూడడం జరిగింది. దానికోసం అసలు ఎలా ఉన్నది లోపల మాకు చాలా యాంగ్జైటీగా ఉంది. చూద్దామని లోపలికి వెళ్తున్నాం. చూద్దాం లోపల ఎలా ఉంది. ఎంట్రన్స్లో చూడండి, వాటర్ పాండ్ పెట్టారు, లైటింగ్ అది బాగా డెకరేట్ చేశారు, డిజైన్ ఈజ్ వెరీ గుడ్. ఇది ఎంట్రన్స్ కూడా మనకి మేము ఒక సైడ్లో టీవీ స్క్రీన్ దగ్గరగా కూర్చున్నాం. ఇక్కడ ఇండియా మ్యాచ్ జరుగుతుంది, అది కూడా చూడొచ్చు కదా అని చెప్పి ఒక కార్నర్లో కూర్చున్నాం. ఇట్స్ వెరీ బిగ్ రెస్టారెంట్ అండ్ లుకింగ్ వెరీ వెరీ నైస్. చాలా బాగుందండి. కానీ మేము బ్యాచిలర్స్గా వస్తే బాగుండండి, ఎందుకంటే ఇక్కడ చాలా మాక్టైల్స్, కాక్టైల్స్, బియర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇక్కడ కొట్టిలాగా ఉన్నారు మనం. కానీ ఈ రెస్టారెంట్ కోసం మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలండి. ఎందుకంటే రాజమండ్రిని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే ఫ్యామిలీస్ వస్తున్నారు. మనకి కొద్దిగా సూట్ అవ్వదు, ఓకే, బట్ ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ లెవెల్. ఈ రెస్టారెంట్లో డీజే ఒక స్పెషాలిటీ. మనం ఇక్కడ ఉన్నంతసేపు కూడా డీజే మ్యూజిక్ ప్లే చేయడానికి ఒక డీజే ఉన్నారు. ఇంకా కోవిడ్ నామ్స్తోనే వచ్చారు రెస్టారెంట్కి, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. మెనూ చూసి ఏం ఆర్డర్ చేయాలి అనే దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు మా వాళ్ళు. చూడండి, మెనూ కార్డ్ తీసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ అనుకోవడానికి ఇది ఒకటండి. స్కాన్ చేసి మన మొబైల్లోనే మనం మెనూ చూసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ ఫస్ట్ వచ్చేది మెనూలో మట్టుకి జాక్ డానియల్ కనబడిందండి. ఇవన్నీ బ్రేవరేజెసే కనబడుతున్నాయి. మనకు కావాల్సింది ఫుడ్ సెక్షన్. ఓకే, టైం టు ఫుడ్. చూద్దాం ఏం మంచిది మా వాళ్ళు ఆర్డర్ చేస్తారో. తినటానికి వీఆర్ ప్రిపేర్డ్.
ఫైనల్గా మా బిర్యానీ మా టేబుల్ దగ్గరికి వచ్చింది. మేము చెప్పిన ఆర్డర్ ఇట్స్ ఏ లార్జ్ బకెట్, బట్ ఇక్కడ చూస్తే ఇట్స్ వెరీ మినీ బకెట్. ఈ బిర్యానీ గట్టిగా తింటే ఒక్క మనిషికి కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు. మాకు క్వాంటిటీ తెలియక మేము తక్కువే చెప్పాం, 2 బకెట్స్ చెప్పాం. బకెట్ అంటే వీ ఎక్స్పెక్టెడ్ వెరీ లార్జ్ బకెట్, బట్ ఇది చాలా చిన్న బకెట్ అండి. వెరీ డిసప్పాయింటింగ్. చూసారా 2 బకెట్లు సైజ్ చూసారా ఎంత ఉన్నాయో. అగోండి మా పాప చూపిస్తుంది చూడండి బకెట్ పట్టుకుని. మా పిల్లలందరూ షాక్ తిన్నారు ఈ బకెట్ సైజ్ చూసి. చిన్న కామెడీ సెక్షన్ నడిచింది. ఓకే, ఎనీవే రెస్టారెంట్కి వచ్చాం, అవసరం అయితే ఇంకో 2 బకెట్లు చెప్పుకుని తింటాం, తప్పదు. కానీ బిల్లు మట్టికి చాలా లార్జ్ బిల్. చెప్పాను కదండి మీకు, కొద్దిగా ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్, కొద్దిగా ఎక్స్పెన్సివ్. టేస్ట్ అయితే ఓకే, టేస్ట్ బాగానే ఉంది. చూద్దామండి, ఇంకొక ఐటమ్ ఉందండి. చెప్పాడు ఆమ్లెట్ బిర్యానీ అంట. లెట్ us వెయిట్ ఫర్ దట్. అది ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఈ ఆమ్లెట్ బిర్యానీ కూడా వచ్చింది. చూడండి, బిర్యానీ మొత్తం ఆమ్లెట్తో కవర్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆమ్లెట్ బిర్యానీ. ఇదొక వెరైటీ అండి, నెక్స్ట్ లెవెల్ అన్నారు. ఇది నిజంగా నెక్స్ట్ లెవెలే, ఎందుకంటే బిర్యానీ పైన ఆమ్లెట్ వచ్చింది కాబట్టి మేబీ దాని నెక్స్ట్ లెవెల్. ఎక్స్పెక్టేషన్స్కి కొద్దిగా ఓకే, చూద్దాం ఏం చేస్తాడో. బర్త్డే కేక్లా కట్ చేస్తున్నాడు. కానీ ఒక విషయం అండి, మనం ఫ్యామిలీస్ తోటి ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఈ ఆమ్లెట్ బిర్యానీ కూడా పెద్ద టేస్ట్ లేదు. ఫుడ్ సెక్షన్కి అయితే ఈ రెస్టారెంట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అండి. ఓన్లీ సరదాగా ఒకసారి చూడడానికే, కొత్త రెస్టారెంట్ విజిట్ చేయడానికి ఓకే, నాట్ ఆల్ ద టైం. ఈ ఆమ్లెట్ బిర్యానీ కూడా పెద్ద టేస్ట్ లేదు కాబట్టి మేము ఏదో తిన్నామండి. ఓకే, మా ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ చూసాం. ఇది మా మిస్సెస్ రిక్వెస్ట్ మీద నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. నాకైతే ఫస్ట్ టైం అండి, నేను ఇంత ఎక్కువ వాయిస్ ఓవర్ నేను ఎప్పుడూ ఇవ్వలేదు. అది బాగుందా లేదా అనేది నాకైతే తెలీదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ, సరదాగా చేశాను రిక్వెస్ట్ మేరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ లేటర్, బాయ్. ఎలా అనిపించిందండి మీకు ఈ వాయిస్ ఓవరు? మా శ్రీవారు రిక్వెస్ట్ మేరకు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వమంటే ఇచ్చారన్నమాట. నచ్చిందండి మీకు ఈ వాయిస్ ఓవరు? అలాగే ఈయన వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు చాలా విపరీతమైన నవ్వొచ్చేసింది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈయన వాయిస్ ఓవర్ అనేది ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అసలు. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.